గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. మొత్తం రాష్ట్రంలో ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఎండలు వేడెక్కుతున్నాయి. ఆ ఎండలతో పాటు లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి పొలిటికల్ హీట్ కూడా స్టార్ట్ అయింది. ఈరోజు కరీంనగర్లో టీఆర్ఎస్ సన్నాహక సమావేశం ఉంది. లోక్సభ ఎన్నికలకి కేటీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ ఆధ్వర్యంలో ఈరోజు ఆడ కరీంనగర్లో మీటింగ్ ఉంది. తర్వాత నిజామాబాద్కి అమిత్ షా వస్తున్నాడు. 9th రోజు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారు. సో మొత్తానికి రాష్ట్రంలో పొలిటికల్ హీట్ స్టార్ట్ అయింది. ఒకవైపు ఎండల వేడి, ఇంకో పొలిటికల్ వేడి కూడా స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన వార్తలు అన్ని పేపర్లు కూడా తీసుకున్నాయి. ప్రధానంగా చూద్దాం ఏ పేపర్లో ఏం రాసిన, పొలిటికల్ ఏం రాసినాయి, నాన్ పొలిటికల్ ఏమైనా చూద్దాం. ఒకసారి ఫస్ట్ వెలుగు చూద్దాం. వెలుగు ఎండలు ముదరకు ముందే ఆల్రెడీ నీటి ఎద్దడి స్టార్ట్ అయింది రాష్ట్రంలో. ముఖ్యంగా నదులు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా గోదావరిలో నీళ్ళు లేవని చెప్పి ఒక స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. గోదావరి ఎడారి అన్న బ్యానర్తో ఈ స్టోరీని తీసుకుంది. ఎటు చూసినా ఇసుక మేటలు రాళ్లే. బాసర్ నుంచి భద్రాచలం దాకా అదే దుస్థితి. కొన్ని చోట్ల మాత్రం పిల్ల కాలువల ప్రవాహం, నదీ పరివాహకంలోని ప్రాజెక్టులన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. ఒక్క ఎల్లంపల్లిలో మాత్రమే కాసిన నీళ్లున్నాయి. మండుతున్న ఎండలు, గోదావరిలో నీళ్ళు లేకపోవడం ఒక రకంగా ఆందోళన కలిగిస్తుందని చెప్పి స్టోరీ పబ్లిష్ చేసింది వెలుగు. ఆ తర్వాత ఈ ఆంధ్రాకు సంబంధించి ఆంధ్ర ప్రజల డాటా చోరీ విషయానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఒకవైపు పోలీసుల ఎంక్వైరీ నడుస్తుంది, మరోవైపు పొలిటికల్ వార్ నడుస్తుంది ఏపీ వర్సెస్ తెలంగాణ మధ్య. ట్వీట్కు నోటు అన్నటువంటి విషయంలో డేటా వివాదంలో తెరపైకి పెయిడ్ పోస్టింగ్ల భాగవతం అంటూ ఒక స్టోరీ పబ్లిష్ చేసింది వెలుగు. వ్యవహారం నడిపిస్తున్నటువంటి కన్సల్టెన్సీలు, 2 రాష్ట్రాలకు సంబంధం లేని వ్యక్తులతో ట్వీట్లు, ఒక్కొక్కరికి 10,000 నుంచి 50,000 వరకు చెల్లింపు అంటూ రాసింది. మొన్న ఏపీ డేటాకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు దాడి చేసిన తర్వాత విపరీతంగా తెలంగాణ పోలీసులపైన, తెలంగాణ గవర్నమెంట్ పైన ట్వీట్లు వస్తున్నాయి. ఆ ట్వీట్లన్నీ ఎవరో నార్త్ ఇండియా నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, ఏమొస్తున్నాయని చెప్పి వ్యవహారంలో లోతుగా పోతే వాళ్ళంతా పెయిడ్ పోస్టింగ్ పెడుతున్నారని చెప్పి తేలింది. దానికి సంబంధించిన స్టోరీ వెలుగు పబ్లిష్ చేసింది. ఆ తర్వాత నేడు కరీంనగర్ మీటింగ్, లోక్సభ ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేసే పనిలో కేటీఆర్. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో టీఆర్ఎస్ తొలి సమావేశం అంటూ పబ్లిష్ చేసింది. రాత్రికి కేటీఆర్ అక్కడే ఉంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా భేటీ అవుతారు. రేపు ఉదయం భువనగిరిలో మీటింగ్ ఉంటుంది. మొత్తం 9 రోజుల్లో 16 లోక్సభ స్థానాల్లో సమావేశాలు పెడుతున్నారు కేటీఆర్. దానికి సంబంధించిన వార్తను కూడా తీసుకుంది. ఆ తర్వాత నిన్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్ని 40 ఏసీ బస్సుల్ని స్టార్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన వార్తను కూడా తీసుకుంది. ఎక్కేద్దాం ఎలక్ట్రిక్ బస్ అన్నటువంటి బ్యానర్తో ఆ ఫోటో రైటప్ ఇచ్చింది. ఇక అటు బార్డర్లో హీట్కి సంబంధించి పాకిస్తాన్ గవర్నమెంట్ జైషే మహమ్మద్ టాప్ లీడర్లందరినీ కూడా అదుపులో తీసుకుంది. వాళ్ళని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దాంతో మొత్తం 44 మంది పైన చర్యలు తీసుకుంది నిన్న పాకిస్తాన్. అందులో జైషే మహమ్మద్ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి మసూద్ అజర్ కొడుకు, తమ్ముడు కూడా ఉన్నాడు. వీళ్ళని కూడా పాకిస్తాన్ అరెస్ట్ చేసింది, అది ప్రకటించింది కూడా. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు ఇంకో మెడికల్ రిలేటెడ్లో, హెల్త్ రిలేటెడ్ ఒక స్టోరీ పబ్లిష్ చేసింది. అడ్డగోలు దోపిడీ, ఔషధ ధరలు 3,000% వరకు పెంచి వసూలు అంటూ ఒక స్టోరీ తీసుకుంది. ₹1 ఉంటే దానికి 3,000 రూపాయలు అంతా వసూలు చేస్తున్నారనేది ఆ స్టోరీ. తర్వాత పాడి పంటల తెలంగాణ అంటూ ఇంకొక స్టోరీ తీసుకుంది. పాలు, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణలో విపరీతమైన వృద్ధి ఉందని చెప్పి. తర్వాత ఎన్నికల శంకారావం, కేటీఆర్ ఆధ్వర్యంలో నేటి నుంచి తెరాస సన్నాహక సమావేశాలంటూ అటు కేటీఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్లో మీటింగ్, తర్వాత రాహుల్ గాంధీ 9న చేవెళ్లకు రాక, అటు అమిత్ షా సభకు సంబంధించి ఇంకో స్టోరీ తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ జోక్యాన్ని సహించం అని చెప్పి నిన్న ఏపీ మంత్రులందరూ కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఈ డేటా చోరీకి సంబంధించి ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం పైన మొత్తం ఏపీలో మంత్రులందరూ కూడా మాట్లాడారు. తర్వాత క్యాబినెట్ కూడా మీట్ అయింది దీని మీదనే. వైసీపీకి మేలు చేసేందుకే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు. అక్కడ మాదిరిగా ఇక్కడ ఓట్ల తొలగింపుకు పన్నాగం చేస్తున్నారు. మా ప్రభుత్వంపై కేసులు పెడతామనడానికి సజ్జనార్ ఎవరని చెప్పి నిన్న రాష్ట్ర క్యాబినెట్, ఏపీ క్యాబినెట్ నిన్న మాట్లాడింది. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసింది ఈనాడు.
ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతి ఒకటి కాన్పు కష్టం అమ్మతనానికి కడుపు కోతలు అంటూ మళ్ళీ సిజేరియన్లు బాగా పెరిగినాయి అంటూ ఒక స్టోరీ తీసుకుంది. ఇంతకుముందు నిజానికి కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత సిజేరియన్లు బాగా తగ్గినాయి, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎక్కువగా డెలివరీ అవుతుండే, అయితే ఈ మధ్యలో మళ్ళీ పెరిగినాయని చెప్పి ఒక స్టోరీ తీసుకుంది. సేమ్ 9న రాహుల్ రాక నేడే అమిత్ షా రాక అంటూ పొలిటికల్ మీటింగ్లకు సంబంధించిన వార్తను కూడా పబ్లిష్ చేసింది. తూర్పు నుంచి శంకరావం లోక్సభ ఎన్నికలకు టీఆర్ఎస్ సమర ఫేరీ అంటూ కేటీఆర్ సభను పబ్లిష్ చేసింది. తర్వాత నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ టీఆర్ఎస్ సమర ఫేరీ అనే బ్యానర్తో ఈ కరీంనగర్ సభకు సంబంధించిన వార్తను తీసుకుంది. డిలీటెడ్ డేటా బయటికి 80 GB సమాచారం రికవరీ, ఏపీ గన్మెన్ భద్రత మధ్య ఐటీ గ్రిడ్ ఎండి అశోక్ ఉన్నాడని చెప్పి ఇంకో స్టోరీ కూడా తీసుకుంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. వాటిని విశ్లేషిద్దాం. మనతో చర్చలో బీజేపీ నుంచి రామిరెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి రామచంద్రారెడ్డి గారు, టీడీపీ నుంచి సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. రాష్ట్రంలో ఆల్రెడీ ఇప్పుడిప్పుడే ఎండలు స్టార్ట్ అయినాయి, మీరు ఆల్రెడీ పొలిటికల్ హిట్ స్టార్ట్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు. ఈరోజు మీ శంకరావం ఉంది, శంకరావం అనుకోవచ్చు శంకరావం అని, టీఆర్ఎస్ లోక్సభ శంకరావం జైత్రయాత్రనా సరే, దాని పేరు మీరు ఏదైనా పెట్టిండొచ్చు. కానీ లోక్సభకు సంబంధించినటువంటి సన్నాహక మీటింగ్ స్టార్ట్ అయింది. 9 రోజుల్లో మొత్తం 16 మీటింగ్లు స్టార్ట్ చేస్తున్నారు. సరే, ఈరోజు అమిత్ షా వస్తున్నారు, తర్వాత రాహుల్ గాంధీ కూడా 9th రోజు వస్తున్నారు. 9th రోజు చేవేళ్లలో మీరు పెట్టిన రోజు దాదాపు వాళ్ళది ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఎలక్షన్, మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లు వేరు, లోక్సభ ఎలక్షన్లు వేరు అన్నటువంటి భావంతో అటు జాతీయ పార్టీలు అనేటువంటి బీజేపీ కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. ఈసారి ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉందా మీకు? 100%. మీరు ఎన్నిక ఏదైనా కావచ్చు తెలంగాణలో, అది ఉప ఎన్నిక కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నిక కావచ్చు, లోకల్ బాడీస్ ఎన్నికలు కావచ్చు, లేదా ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, చనిపోయిన దగ్గర సెంటిమెంట్ ఎన్నికలు కూడా కావచ్చు. ఈ భారతదేశంలో ఇంక అంతకు మించింది లేదు. ఎవరైనా చనిపోతే వారి ఫ్యామిలీ సభ్యులు నిలబడ్డప్పుడు సెంటిమెంట్ ఎన్నికలలో వారే గెలిచేవారు. అయినా కూడా అక్కడ కూడా మీరు చూసినారు, ఖమ్మం పాలేరు ఉప ఎన్నిక కానీ, వరంగల్ ఎంపీ ఉప ఎన్నిక కానీ, గతంలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము సెంచరీ కొట్టడం కానీ, లేకపోతే సర్పంచ్ ఎన్నికలలో కానీ, లేకపోతే ఈ మొన్నటి సింహం సింగిల్ లాగా వెళ్తుందని చెప్పి మేము ఒంటరిగా వెళ్ళి ఈరోజు మరి రాష్ట్రంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కానీ, ఇప్పుడు అందులో మాకు కేటీఆర్ గారు ఈరోజు షార్పేట్ నుండి మన కరీంనగర్ బయలుదేరుతూ ఉన్నారు. మా శ్రేణులన్నీ కూడా షార్పేట్కు తరలి వెళ్ళినాయి. వారితో పాటు ఈరోజు కరీంనగర్కు వెళ్ళి అక్కడ మొట్టమొదటి పార్లమెంటరీ సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు మీకు తెలుసు, టీఆర్ఎస్ పార్టీ ప్రజల మన్నన పొందింది, ప్రజా హృదయాలతో పెనవేసుకుంది, ప్రజలకు కేసీఆర్ గారికి ఒక కనెక్టివిటీ ఏర్పడింది. మీకు అనేక పథకాలు కావచ్చు, రైతు బంధుతో పేగుబంధం పెనవేసుకున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ మరొకసారి దేశ ప్రధాని గతంలో మోడీ గారి మొన్న ఎన్నికలలో, పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు దేశవ్యాప్తంగా మోడీ గాలి వీసింది. తెలంగాణలో వీసిందా? ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు దేశవ్యాప్తంగా ఒక గాలి ఉండే, ఇక్కడ వీసిందా? సో అదే రకంగా అనేక మార్లు దేశమంతా ఈరోజు ఎంత సెంటిమెంట్ వచ్చినా కానీ తెలంగాణ ప్రజలు మాత్రం, ఇక్కడ ప్రజలకు ఎవరు ఉపయోగపడితే వారిని ఎన్నుకుంటారు, ఆదరిస్తారు. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, వారికి తెలుసు ఎవరు మనవారు అనేది వారికి తెలుసు. రామచంద్రరెడ్డి గారు, మొన్నటి ఎలక్షన్ చూసాం, కాంగ్రెస్ బాగా నష్టపోయింది, బాగా నష్టపోయిన పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలే బయటకు పోయే పరిస్థితి కనిపిస్తుంది. సరే, 9th రోజు రాహుల్ గాంధీ రాకతో నిజంగా ఎట్లాంటి, ఏ మేరకు మీకు కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది? అంటే కేవలం ఈ విజయాన్ని టీఆర్ఎస్ పార్టీ వరించినప్పటికీ కూడా నైతికంగా ఇది విజయం కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. రకరకాల ప్రలోభాలకు గురి చేసి దాని గురించి మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇక్కడ మా క్యాడర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కింద ఉన్నటువంటి శ్రేణులు కానీ ఇప్పటికీ కూడా అదే విధంగా ఉన్నాయి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపటికి కూడా జనహితం కోసం పనిచేయకుండా కేవలం రాజకీయాలతో కానివ్వండి, సీట్ల సంఖ్యను పెంచుకునే విధంగా అక్కడ సరైనటువంటి మెజార్టీ లేకున్నా కానీ 5వ అభ్యర్థిని నిలబెట్టి ఈ విధంగా రకరకాల ప్రలోభాలకు గురి చేయటం కానీ, బెదిరింపులకు గురి చేయటం కానీ, ఇతర పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడం అనేది వాళ్ళకి కొత్త కాదు.
మరి ఆ క్రమంలోనే మరి మా ఎమ్మెల్యేలతోని లోక్సభ ఎలక్షన్ గురించి చెప్పండి సార్. ఎలక్షన్ అయిపోయినాయి అంటే ఎమ్మెల్సీ దాని గురించి నేను మాట్లాడాను. ఎమ్మెల్సీ మాట్లాడడం ముందు లోక్సభకు సంబంధించి వాళ్ళు ఈరోజు 9 రోజుల్లో 16 మీటింగ్లు పెడుతున్నారు. వాళ్ళ కేటీఆర్ మెయిన్ ఏమంటారు క్యాంపెయినర్ ఉన్నాడు ఇప్పుడు, కేసీఆర్ కూడా కాకుండా. మీ క్యాంపెయినర్ ఎవరు? మా క్యాంపెయినర్ ఒకసారి రాహుల్ గాంధీ వచ్చిపోతే అయిపోతుందా? మా క్యాంపెయినర్ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ఉంటారు, మిగతా నాయకులు ఉన్నారు, భట్టి గారు ఉన్నారు, జానారెడ్డి గారు, ఇటువంటి నాయకులు మాకున్నారు. మాకు నాయకులు కొదవలేదు. రెండో విషయానికి వచ్చినట్లయితే ఈ ఎంపీ విషయంలో అయితే ఈ రోజుకి తెలంగాణ ప్రజానీకం ఒకటి గమనించాల్సింది ఏంటంటే దాదాపు 4 నెలల సమయం సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇంతవరకు పార్టీకి ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడిని వేసిండే కానీ ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఏమైనా కదలిక ఉందా? భవిష్యత్తులో ఏమైనా కదిలే అవకాశం ఉందా? భగీరథ నీళ్ల గురించి కానీ ఏమన్నా ఏది భగీరథ నీళ్లు తాపిస్తానన్నాడు, పార్లమెంట్ ఎన్నికల దాకా ఏమైనా తాపించే ఆలోచన ఉందా? లేకుంటే రాజకీయాలు ఇదే విధంగా చేసుకుంటూ పదవి కాంక్షతో ముందుకు పోతారా అన్నది ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు, గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షంలో పాత్రను నిర్వహిస్తూ ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలని తెలంగాణ ప్రజానీకం హితం కోరి మేము అమలు చేయించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ దిశగా పోతాం. అదేవిధంగా కేంద్రంలో వచ్చినట్లయితే ఈరోజు ఎర్రజొన్న రైతులు కానీ పసుపు రైతులు కానీ పడుతున్నటువంటి అగచాట్లు కానీ తెలంగాణ ప్రజానీకం ఏమైతే కోరుకుంటుందో ఇదివరకు మనం పోయినసారి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎయిమ్స్ కానీ ఉక్కు పరిశ్రమ బయ్యారం ఉక్కు పరిశ్రమ కానీ ఇటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇటువంటి వాటిని కూడా ఫుల్ఫిల్ చేసే దిశగా మా రాష్ట్ర నాయకత్వం ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాకు ఇది విజయాన్ని చేకూరుస్తారని చెప్పి ఆశిస్తున్నాం. రెండో విషయానికి వచ్చినట్లయితే రాహుల్ గాంధీ గారు సరే అది మీకు వైఎస్ఆర్ పార్టీతో పొత్తుంటుందా చెప్పండి ముందర. అయితే దాన్ని రాహుల్ గాంధీ గారు మా జాతీయ అధ్యక్షులుగా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా పర్యటించాల్సినటువంటి అవసరం ఉంది. అదే క్రమంలో కర్ణాటకలో అక్కడ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి అంటే నెక్స్ట్ ఇక్కడికి రావటం జరుగుతుంది. అదేవిధంగా మా రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటి నుంచే ఏది తెలంగాణ ప్రజానీకానికి ఇంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా విఫలమైపోయింది చేయకుండా ఇప్పుడు 4 నెలల కాలం సమీపిస్తున్నప్పటికీ కూడా ఏ విధంగా చేయకుండా పోతుంది, భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ప్రమాదం తెలంగాణ రామరెడ్డి గారు ఈరోజు అమిత్ షా వస్తున్నారు, మొత్తం నిజామాబాద్లో మీటింగ్ పెట్టి ఉత్తర తెలంగాణ పైన దృష్టి పెట్టినట్టున్నారు. సరే మొన్నటి ఎలక్షన్లు చూసినారు, ఇప్పుడు దానికి భిన్నంగా ఉంటుంది అనిపిస్తుంది మీకు? భిన్నంగా ఏ విధంగా చేయగలుగుతారు? ఏదైతే కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ బిఫోర్ పోతుంది, కారణం ఏంది? పార్లమెంట్ ఎలక్షన్స్ తోటి అంటే ప్రజల అభిప్రాయం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ను ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎంత బలంగా కోరుకున్నారో ఈరోజు ప్రజలు మోడీ గారు ప్రధానమంత్రి కావాలని అదే విధంగా బలంగా కోరుకుంటున్నారు. తెలంగాణలో కూడా ప్రజలు ఎక్కడ కూడా పోయినసారి ఏంటంటే అన్న చెప్పాడు శ్రీనివాస్ అన్న, పోయినసారి ఎలక్షన్స్ 2014 తెలంగాణ తెచ్చిండు. అయిన తర్వాత ఒక ఏది బిడ్డను చంపి దాన్ని కేసీఆర్ గారు దాన్ని ఒక మాటను ప్రజలకు తీసుకుపోయిండు వ్యతిరేకంగా, అందుకోసం రిజల్ట్స్. ఈరోజు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే వచ్చింది తెలంగాణకి ఏం డెవలప్మెంట్లో ఏం భాగస్వామ్యాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరించడం జరిగింది. తెలంగాణ అయిన తర్వాత ఈరోజు ప్రజలలో చూసేది 2-3 ఒకటి చూస్తారు, కేంద్ర ప్రభుత్వ పనితీరును, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు 2014 ఏ రేటు ఉన్నాయి, ఈరోజు ఏ రేటు ఉన్నాయి అనేది కంపారిజన్ చేసుకుంటారు. 2014 కంటే ముందు ఏ వస్తువులను తీసుకోండి, ఈరోజు తగ్గినాయి. 30 రూపాయలు 20-30 రూపాయలు రెగ్యులర్ వాడే ప్రతి వస్తువు మీద. ఇన్ఫ్లేషన్ మనం చెప్పడం కాదు, ఇన్ఫ్లేషన్ రేట్ చూడండి 3కి వచ్చింది, అంతకుముందు 5.4. కందిపప్పు 80 రూపీస్ ఉంది, మీ దగ్గర 120. కందిపప్పు ఒకటే కాదు, నిత్యావసర సరుకులు అన్ని కూడా జిఎస్టీ వచ్చిన తర్వాత 2014 కంటే ముందుది ఎసెన్షియల్ కమోడిటీస్ పేపర్ ఉంటుంది కదా, రేటు ధరలు ఆ పట్టిక ఇప్పుడు కొట్టిన దొరుకుతుంది ఆన్లైన్లో. ఈ రోజు రేట్లు చూడమనండి, కంపేర్ చేయాలి. అయిన తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు చేసిన అవినీతి లేకుండా దేశం వల్ల భారతదేశం యొక్క ఇది సరుకులు తగ్గినాయి, రఫేల్ రేట్లు పెరిగినాయి. అది రఫేల్ది మరి కేసీఆర్ గారు చెప్పాలి. రఫేల్ విషయంలో కేసీఆర్ గారు మీరు మాట్లాడేది మీ కేసీఆర్ గారు మాట్లాడతలేరు, కేటీఆర్ తో మాట్లాడి రాఫేల్ ఒప్పందము మీరు దాని మీద కూడా చర్చ. ప్రజలు కోరుకుంటున్నది అవినీతి లేని పాలన. అయిన తర్వాత ఒక
భారతదేశ బ్రాండ్ ఇమేజ్ ఇలా ప్రపంచం వల్ల ఏ విధంగా పెరిగింది. ఈరోజు ప్రపంచం ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు భారతదేశం అని. మన యొక్క ప్రధానమంత్రి గారు తిరిగితే ఏమొచ్చింది అని అన్నారు. తిరిగితే ఏమొచ్చింది అనేది మొన్న కూడా చూశారు. ఏదైతే పాకిస్తాన్ మీద ఎంత ప్రెషర్ పెట్టడం జరిగింది దాని యొక్క రిజల్ట్స్ కూడా చూశారు. అయిన తర్వాత ప్రజలు పార్లమెంట్ అనేది కేసీఆర్ గారు చెప్పారు రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఇది కావాలని. ఈ రోజు ఏం చెప్తాను, దేశం అభివృద్ధి కావాలంటే బీజేపీ తెలంగాణ ఓటర్ మీరు అన్నట్టుగా ఆలోచిస్తారా? 100% ఆలోచన. రైట్, మీరు ఇప్పుడు దయాకర్ రెడ్డి గారు చెప్పాలి. దయాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఎట్లుండే అవకాశం ఉంటుంది? సరే 3 పార్టీలు ఆల్రెడీ వాళ్ళు ప్రచారాలు స్టార్ట్ చేసినాయి. టీడీపీ ఏమైనా స్టాండ్ తీసుకుందా? టీడీపీ ఇప్పటికే స్టాండ్ తీసుకున్నట్లేమి మాకు స్టేట్ పార్టీ ఆ డిస్కషన్ కానీ ఇప్పటికైతే జరగలేదు. ఓకే, అంతర్గతంగా మన కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ కింద క్యాడర్ మేమంతా రామ్ పెరాడన్న దయాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇక్కడ గందరగోళం ఉంటే పైన మాట్లాడే 5-6 మంది అట్లా ఏదన్నా హయత్లో కానీ లేకుంటే గోలకుట్లు కానీ మాట్లాడంటే మాకు తెలియదు. ఇంకా స్టాండ్ విషయంలో ఏమీ క్లారిటీ అయితే మాకు లేదు. మొన్న ఎవరు మేము ఒంటరిగా పోతామని చెప్పి ఒకరిద్దరు అన్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుంచి. సంతోషం, ఇబ్బంది ఏం లేదు. అట్లా పెద్ద ఇబ్బంది ఏముంది? సో అట్లా ఉంటారు కాకపోతే బాగుండదు దానిలో నేను ఒక. సరే, తర్వాత ఎలక్షన్ల తర్వాత అవసరాన్ని రాష్ట్ర ప్రజలు దేశ ప్రజల అవసరాన్ని బట్టి ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఉంటే బాగుంటుంది అనే దాంట్లో నేను దాంట్లో ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎలక్షన్ ఎట్లుండే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా ఉన్నటువంటి ఎన్నికలు టీఆర్ఎస్కి ప్లస్ ఉందని వాస్తవంగా చెప్పాలంటే టీఆర్ఎస్కి ప్లస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారి చతురత ఇప్పుడు 6-4 నెలల నుంచి అన్ని కాముండి సైలెంట్గా పనులను చక్కబెట్టుకోవడం, ఎన్నికల మీద దృష్టి సారించి ఆ ఈ పియాలు అనుకోవడానికే కదా ఆయన ముందస్తు ఎలక్షన్లకు అది కంప్లీట్ చేసుకున్నాడు. దీన్ని ఎవడు పడుతున్నాడు? జగమెరిగిన సత్యం. వాళ్ళ క్యాడర్కి తెలుసు, ఇతర రాష్ట్రాల క్యాడర్కి, ఇతర పార్టీల క్యాడర్ కూడా తెలుసు. అట్లా ఈ పక్క ఎవరు తెలంగాణ రాష్ట్రంలో ఆ రకంగా చేయగలిగినటువంటి మ్యానిపులేట్ చేసినరా, జనంలోకి పోయినరా, పథకాల ద్వారా వచ్చిండ్రా అంటే సరే పథకాలు అనేది గవర్నమెంట్లో ఉన్నాయి కాబట్టి పెట్టినాడు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఏ గవర్నమెంట్ అని చేస్తుంది. కానీ ప్యూఆలు పనడంలో కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడంలో కానీ ఆ చతురత ఇది సింగిల్ మ్యాన్కి లేదు. అక్కడ సింగిల్ మ్యాన్కి ఉంది, అది ఇక్కడ ఎవరికి లేదు. ఆ సింగిల్ మ్యాన్ కనబడతలేడు. అది కాంగ్రెస్కి ఉన్నటువంటి ఇబ్బంది కానీ తెలుగుదేశానికి ఉన్నటువంటి ఇబ్బంది కానీ భారతీయ జనతా పార్టీ కన్నా కానీ డెఫినెట్గా అదే ఇబ్బంది, మనం ఒప్పుకునాల్సిన సత్యం అది. ఆ ఇబ్బంది నుంచి అధిగమించడానికి ఇప్పుడు టైం లేదు, డెఫినెట్గా టైం లేదు నేను అనుకున్నా. ఎందుకంటే జరిగిన వాటి మీద గుణపాఠాలు నేర్చుకోలేదు ఈ పార్టీలు మేమంతా కూడా, ఇంక్లూడింగ్ తెలుగుదేశం కావచ్చు. మేము ఆ గుణపాఠాలు నేర్చుకోలేదు. కింది స్థాయి క్యాడర్లో ఈ 3 పార్టీల్లో కూడా ఆవేశము ఏదో చేయాలని తపన ఉండొచ్చు, కానీ నడిపించేటువంటి లీడర్షిప్లో ఆ లోపం అన్ని పార్టీల్లో ఇక్కడ ఉన్నటువంటి వాడు వాస్తవం. దాన్ని చంద్రశేఖర్ గారు క్యాప్చర్ చేసుకునే ప్రయత్నంలో డెఫినెట్గా సఫలీకృతం అయిందని నేను అనుకుంటున్నాను. ఓకే, కానీ మొన్న శాసనసభకు జరిగినంత స్పీడ్ దీంట్లో ఉండకపోవచ్చు, డిఫర్ అవుతుంది. అది భిన్నంగా ఉంటుందా? డెఫినెట్గా కొంత భిన్నంగా ఉంటుంది ఓటింగ్ శాతం. ఎందుకని డెఫినెట్గా పార్లమెంటుకు అసెంబ్లీకి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్పినారు? కేసీఆర్ గారు చెప్పింది ఒకటే, నేను ఎన్నిక కాకపోతే ఈ పథకాలు ఆగిపోతాయి. ఇవి ఆగిపోవరా, మేము ఇష్టతోలో ఉన్నామని చెప్పగలిగిన మొగుడు యువతలు ఎవరు లేడు. ఇప్పుడు నాకు 16 సీట్లు ఇస్తే కేంద్రంలో కేంద్రాన్ని శాసిస్తామంటున్నారు. జరిగే పని. ఎందుకంటే ఇది ఒక్కటే పబ్లిక్ మీరు ఇంతకుముందు మాట నమ్మినప్పుడు ఇది నమ్ముతారా? సరే ఎలా నమ్మారు? ఇది ఎందుకు నమ్మారంటే ఇది దేశ రాజకీయాలతో ముగిపడింది. ఒకే ప్రాంతీయ పార్టీ కాదు, పలు ప్రాంతీయ పార్టీలున్నాయి, పలు రకాలుగా సమీకరణలు మారుతున్నాయి. నోటిఫికేషన్ రేపు సాయంత్రమా ఎల్లుండి పొద్దున్న వచ్చేది రాగానే సమీకరణలు వేగం పుంజుకుంటాయి. దాన్ని బట్టి కొంచెం శాతంలో ఇబ్బంది వస్తుంది. బట్ డెఫినెట్గా గెలవడానికి అవకాశం అయితే టీఆర్ఎస్ నిజంగా కూడా వారు హుందాగా అంటే జరిగినటువంటి వాటి మీద వారు ఒక రిగ్రెట్ అన్న వెలిబుస్తా ఉన్నారు. దట్స్ నాకు కూడా బాగా తెలుసు, చాలా ఇది ఉన్నది. రెండోది ఏంటంటే సంగపన్న తెలంగాణ విషయం వచ్చేసరికల్లా అనేక సమస్యలు మన కేంద్రం నుండి తెలంగాణ ప్రయోజనాలు రాబట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈరోజు అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టులకి మనకు డబ్బులు రావాల్సినటువంటి అవసరం ఉంది, జాతీయ హోదాలు రాబట్టినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక ఫ్యాక్టరీలు తెచ్చుకోవాల్సిన, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో మీ అందరికీ తెలుసు, మనం ట్యాక్స్ డెవల్యూషన్ అక్కడికి పంపినా, ఎంత కష్టపడి ఎంత సంపాదించినా కేంద్రానికి పన్నుల రూపంలో మన డబ్బంతా మన రాష్ట్రాలు కడతా ఉంటాయి. మనం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండి ఇలా దేశ జీడిపికి అత్యధికంగా నెంబర్ 1గా మనము కేంద్ర ఖజానాకి జమ కడతా ఉన్నాం. కానీ అక్కడి నుంచి వచ్చేటి మాత్రం మనం పోయి అడిగితే కానీ విదిలించే పరిస్థితి లేదు. మరి అట్లా అడగాల్సినటువంటి కెపాసిటీ కానీ ఆ బార్గెనింగ్ పవర్ కానీ మనకు రావాలి అని అంటే ఇక్కడ 16కు మనం 17కు 17 ఎంపీలు మనం గెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
సో 10 ఇక్కడ 16 కదా, ఇక ఒకటి 16 ప్లస్ 1 నిర్ణయానికి ఇచ్చేసారు కదా. అనుకోండి మీరు ఏ రకంగా మా మిత్రపక్షం అనుకున్నా పర్వాలేదు, కాదు కదా, అనుకున్నా పర్వాలేదు. నేను ఏమంటున్నా, వీఆర్ మోస్ట్ వెల్కమ్. మేము 17 సీట్లు, ఆయన కూడా తెలంగాణ ప్రయోజనాల గురించి ఓవైసీ గారు కూడా ఢిల్లీ వేదికగా బాగా కొట్లాడుతా ఉన్నారు. తెలంగాణ విషయంలో రాజీ లేదు, పార్టీలకు వదిలేసి పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారు. మీరొక్కరే ఢిల్లీ పీఠం గురించే మాట్లాడతారు. మీరు రెండు పార్టీలు కూడా ఎంతసేపు ఢిల్లీలో రాహుల్ గాంధీని మోడీని ప్రధానమంత్రి చేయాలనే అదొక ఇది తప్ప ఇక్కడ తెలంగాణ బాగుండాలి, తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన ఢిల్లీకి వెళ్ళి తేవాలంటే ఇక్కడ బలవంతమైనటువంటి మన పార్టీ ఉండాలి, మన ఎంపీలు ఉండాలి అనే ప్రజలకు ఉంది, మీకు లేకపోవచ్చు. నేను ఏమంటున్నా అంటే ఇంతకుముందు ఎవరు అడిగినారు, మీరు మొన్న ఎన్నికల లాగా వెళ్తారా మహాకూటమికి కడతారా అని అడిగినా మిమ్మల్ని, మీరేమన్నారు వైఎస్ఆర్సీపీతో పోతారా అన్నారు. నేను స్పష్టంగా పోము అని చెప్పిన. మీరు చెప్పగలుగుతున్నారా? ఆ రకంగా స్టాండ్ తీసుకోగలుగుతున్నారా? మీకు స్పష్టత లేదు. ప్రజల ముందుకు పోవాల్సినటువంటి స్పష్టత ఒకటి ఆ దమ్మున్న నాయకుడు ఈ రోజున మళ్ళీ కేంద్రంలో అంటే ఎంపీలు ఎక్కువగా ఉంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. 5 సంవత్సరాల కాలంలో గతంలో 3 GSTకి మద్దతు ఇచ్చారు, ప్రెసిడెంట్ కి వైస్ ప్రెసిడెంట్ కి మద్దతు ఇచ్చారు, డిమానిటైజేషన్ మద్దతు ఇచ్చారు. మీరు సాధించింది ఏంది? అదే విధంగా రాష్ట్రపతి ఏ అస్త్రం ప్రయోగిస్తాడో అని చెప్పేసి మీరు పట్టించుకోలేదు. ఇక్కడ ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకోవాలా, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ ఈ సైడ్ అంతా నార్త్లో ఉండే ఏ పార్టీ లీడర్ కూడా ఈ ప్రాంతానికి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అని అనుకోవడానికి వీలు లేదు. అది గత చరిత్ర పోయినసారి ఎన్ని సీట్లు ఉన్నాయి కదా, ఉన్న మల్లారెడ్డి కూడా పోయా కదా. సో ఇంకా ఇబ్బంది లేదు. మల్లారెడ్డి కూడా పోయి ఇప్పుడు నిన్ననో మొన్న పోలే, 3 ఏళ్ళు అయింది. అయినా కానీ సాధించుకోవడంలో విభజన హామీల్లో పెండింగ్ పెడతా ఉన్నారు. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తప్పనేటువంటి పరిస్థితి కంటే ఈ ప్రాంతంలో ఎవరు బలపడకూడదు అనేటువంటి ఒక బలమైన కోరిక భారతీయ జనతా పార్టీకి ఉంది. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఉంది. అది కూడా భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉందా, అమిత్ షా ద్వయానికి ఉందా అనేది తేలాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీకి ఉందా, అమిత్ షా ద్వయానికి ఉందా అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక అదే తేడా, ఇక్కడ అమిత్ షా ద్వయానికి ఉందా లేకుంటే భారతీయ ఒకటి ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అక్కడ ఎటువంటి పరిస్థితులు జరిగింది మనం చూసినాం. ఇక్కడ మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో విడిపోయినంత వరకు ఒక రకంగా ప్రవర్తించారు, విడిపోయిన తర్వాత ఒక రకంగా ప్రవర్తిస్తారు. అంటే ఇక్కడ విభేదాలు విలువలో పెట్టేసేటువంటి ప్రయత్నంలోనే సక్సెస్ఫుల్ అవుతాను వాళ్ళు అనుకుంటున్నారు. ఆలోచన చేసి ఏం చేస్తారు ఇప్పుడు చెప్పగలం. ఈ రోజు ఇక్కడ కూర్చున్న కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ ఒకటి ఈ వేరే పెద్ద ఇష్యూస్ చెప్తారు. కోచ్ ఫ్యాక్టరీ కేంద్రం వల్ల రాష్ట్రం వల్ల ఉన్నారు, అది ఇప్పుడు వచ్చిన సమస్య కాదు. అయిన తర్వాత ఈ రోజు ఛాలెంజ్ హామీలో చర్చ జరిగి 6 పొందుపరిచిన 6 విషయం చెప్పండి. అన్ని తెలంగాణకు బయ్యారని చెప్పండి. దాంతో చెప్తారు, అది చెప్పండి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ చెప్పండి. దేశం వల్ల ఏదైతే మన తెలంగాణ సపరేట్ కాకముందు నేషనల్ హైవేస్ నేషన్ కు మన దానికి ఎంత డిఫరెన్స్ అంటే 2% డిఫరెన్స్ ఉంటుంది. ఆల్ ఇండియా యావరేజ్ మాట ఏమైంది? మాట ఏమైంది? వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల డాటా చోరీ ఇష్యూకి సంబంధించినటువంటి కేసు ప్రకంపనలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. నిన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు, ఒకవేళ తప్పు చేయకపోతే, నేరం చేయకపోతే చంద్రబాబు నాయుడుకు ఉలికిపాటు ఎందుకు? ప్రజల ప్రైవేట్ డాటాని, ప్రజల వ్యక్తిగత డాటాని ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లా అప్పగిస్తారు? అది ఇక్కడ వేరే వ్యక్తులు కంప్లైంట్ చేస్తే దాన్ని బట్టి కేసు నడుస్తుంది, వీళ్ళెందుకు ఉలికి పడుతున్నారు అంటున్నారు. అటు మాత్రం మా టీడీపీ డాటాని
పోలీసులు దర్జాగా తీసుకొని వైసీపీకి అమ్ముకుంటున్నారని చెప్పి నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టుకొని మంత్రులందరూ మాట్లాడినారు ఏపీలో. తాడు శ్రీనివాస్ గారు చెప్పాలా? తాడు గారు మీరు లాయర్ కూడా, ఏంది ఇష్యూ ఇది? టీడీపీ వాళ్ళ డాటాను తీసుకొని మీరు వైసీపీ కింద కలుపుతున్నారు. చాలా క్రియేట్. నిన్న అడిగాను నేను, చాలా మంది తెలుగుదేశం వివిధ ఛానల్లో అడిగాను నేను. ఫస్ట్ నిన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ చూసినట్టయితే వారు క్లియర్గా చెప్తా ఉన్నారు, మేము మా డాటా చౌర్యం కాలేదు అని. విజయ్ ఆనంద్ అనుకుంటా, ఐటీ సెక్రటరీ, ఎటువంటి చౌర్యం కాలేదు, ఎటువంటి అపోహలకు పోనక్కర్లేదు, ప్రజలారా మీరందరూ చాలా భద్రంగా ఉండండి, మీకు ఎక్కడ వ్యక్తిగత సమాచారం ఎవరికి లీక్ కాలేదని వారు అంటారు. ఈ తెలుగుదేశం పార్టీ అంటది అంత సమాచారం అంతా లీక్ అయింది, అంత చౌర్యం చేశారు, తెలంగాణ ప్రభుత్వమే దొంగిలించింది, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చిందని వారు అంటారు. సరే, ఆ కాంట్రాడిక్టరీ పక్కకు పెడదాం. మౌలికంగా మామూలుగా మనం థింక్ చేసినట్టయితే నేను అడిగిన వారికి 3 ప్రశ్నలు. ఈ ప్రైవేట్ కంపెనీ మీద ఇక్కడ తెలంగాణలో కొంత చౌర్యం జరుగుతూ ఉంది, ప్రభుత్వం యొక్క గోప్యతనే కాదు, సిటిజన్స్, భారతదేశ సిటిజన్స్, దీపక్ మిశ్రా గారి బెంచ్ ఏమనింది, ఆధార్ కార్డు ఎవరైనా అడిగితే ఒక బ్యాంక్ అకౌంట్ తీసేటప్పుడు అడిగినా ఆ బ్యాంక్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి అని అన్నది. అది ఆప్షనల్, ఎవరు అడగడానికే వీల్లేదన్నారు. దాంట్లో థంబ్ ప్రింట్ ఉంటుంది, దాంట్లో వ్యక్తిగత సమాచారం ఉంటుంది, దాంట్లో అకౌంట్ నెంబర్లు ఉంటాయి ఆధార్ కార్డులో, అసలు మొత్తం సమాచారం అంతా దాంట్లో ఉంటుంది. అది ఇవాళ దేశ భద్రతకే ముప్పు వాటిల్లి ఇవాళ ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీకి ఇస్తారండి ప్రభుత్వం యొక్క సమాచారాన్ని? ఇయ్యొచ్చా? ఎన్నికల డాటా, ఆధార్ల డాటా, ఇవాళ సేవామిత్ర ఏంటండి? సేవామిత్రకు నేను ఒకటే అడుగుతున్నా, మీకు ఎలాంటి అగ్రిమెంట్ ఉంది తెలుగుదేశం పార్టీకి? అసలు ఆ ఐటీ కంపెనీ మీద దాడి జరిగితే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? ఒకవేళ ఉలికి పడితే మీకు అది ఎన్జిఓ చారిటీ కింద మీకు ఏమైనా పనిచేస్తుందా? మీ పార్టీకి మా సమాచారం ఉంది అంటున్నారు కదా, మీ సమాచారం వారి దగ్గర ఏమైనా పేడ్ అగ్రిమెంట్ ఉందా? ఏ రకమైన అగ్రిమెంట్ లో మీరు ఉన్నారు? ఒకవేళ ప్రైవేట్ కంపెనీ అశోక్ బాబుని అరెస్ట్ చేస్తే మీకెందుకు ఉలిక్కి? రైట్, దాగిరెడ్డి గారు. ఇప్పుడు అనలేనితే కొన్ని 2 అంశాల మీదనే మాట్లాడతాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కానీ, ఇటు కేటీఆర్ మాట్లాడింది కానీ, అందరు మాట్లాడింది చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన డేటా ఇట్లా ఇబ్బందికరంగా ఉంది అనేది ఎవరో ఇచ్చినారు అన్నమాట చెప్తా ఉన్నారు. కానీ దానికి జవాబు అక్కడ ఉన్న అధికారులు ఇచ్చేసినారు. మా డేటా ఎక్కడ పోలేదు, ఎవరు చోరీ చేయలేదు, చేయడానికి ఆస్కారం లేదని చెప్పినారు. సో దట్స్ ఎండ్ ద మ్యాటర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పార్టీ సభ్యులు పూర్తి ఇంటే అర్థమైంది. అడ్డుకునేది బురదలే కార్యక్రమం వద్దు ఇక్కడ. నేను విషయం కరెక్ట్గానే చెప్తానా లేదా మీరు ఆలోచన చేసుకోండి. చర్చ జరిగిందంటే మనం మెంబర్షిప్ చేయించినప్పుడు మేమందరం కూడా చేయించినాం. ఆ మెంబర్షిప్ ఫామ్లో మీరు గతంలో ఏమైనా తెలుగుదేశం పార్టీ నుంచి లబ్ధి పొందారా అన్న కాలంతో పాటు డెఫినెట్గా ఉంటుంది. ఆధార్లు కూడా ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారంటే ఇన్సూరెన్స్ కూడా అడుగుతా ఉన్నాడు. ఇన్సూరెన్స్ మేమైతే 2 lakhs స్కీమ్ పెట్టినామో దానికి అడుగుతా ఉన్నాడు. దానికి 75 లక్షల యొక్క సభ్యులు అది ఉంది. ఇది 22వ తారీఖు నాడు అది ఇవ్వండి అనేది ఈ పోలీసులపై అడిగినారు. అడిగి అక్కడ ఉన్నటువంటి సభ్యులకు 2 ఫోన్లు తీసుకొచ్చినారు. ఆ సమాధానం ఇస్తలేరు, మీరు ఏమంటే మాకు ఇవ్వరా అని అడిగితే మీకెందుకు ఇవ్వాలని అడగడం వెనక్కి రావడం జరిగింది. ఇది జరిగినాక విజయసాయి రెడ్డి గారు ఏదో కంప్లైంట్ చేశారంటారు, అది ఎక్కడుందో తెలియదు. తర్వాత లోకేశ్వర్ రెడ్డి ఎవరు ఇప్పుడు బయటకు వచ్చి చెప్పుకుంటున్నది ఏంటంటే వాళ్ళు మా యొక్క టెక్నికల్ వైఎస్ఆర్సీపీ యొక్క టెక్నికల్ వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ లోకేశ్వర్ రెడ్డి భార్య ఎవరు తీసుకోండి, లెక్క తీసుకోండి, మొత్తం వస్తుంది. బ్లూ ఫ్లాగ్ మీద మీరు పడుతున్నారు. బ్లూ ఫ్లాగ్ ఎవరిది? మీరు అదే కదా ఏదో అడ్డుకొని మీరు కూడా అంటే కరెక్ట్ కాదు. మనం కరెక్టే మాట్లాడదాం, తప్పు తెలుగుదేశం కూడా మాట్లాడదాం. బ్లూ ఫ్లాగ్ కంపెనీ ఎవరిది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ యొక్క ప్రభుత్వ డేటాను ఇచ్చినటువంటి కంపెనీ. ఇవాళ దాని మీద మీరే అనుమానం పడుతున్నారు జగన్ అంటే, దానికి ఎవరేం చేస్తారు? సాక్షాత్తు జగనే చెప్పినాడు F7 నేను లక్షలాది ఇచ్చినాను అని. 6 లక్షలు వచ్చాయనేది చాలా స్పష్టంగా చెప్తున్నాను. దానికి చర్యలు ఇంకా బ్లూ ఫ్లాగ్ ఎవరిదో చూసుకో, చూసుకో వైఎస్ఆర్సీపీ అని అల్లుంది, అది చూసుకొని చెప్పు నాకు ఇక్కడ చూసుకో. వైఎస్ షర్మిల యొక్క భర్త ప్రమాదంలో చనిపోయారు, ఆయన సిస్టరు లోకేశ్వర్ రెడ్డి భార్య. క్లియర్ గా చెప్తా ఉంది చోరీ జరగలేదనేది. ఇది ప్రభుత్వ పరంగా ఒకవేళ పక్క ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక ఇటువంటివి జరిగినప్పుడు ఇక్కడున్న ప్రభుత్వం స్పందించి 2 రాష్ట్రాలకు ఇప్పటికీ ఉన్న గవర్నర్ కన్నా చెప్పాలా,
ఈ సిఎస్ ద్వారా ఆ సిఎస్ కన్నా చెప్పాలా, ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కన్నా చెప్పాలా. ఇటువంటి జరుగుతుందని మా నోటీస్కి వచ్చింది, మీ నోటీస్ లో ఉందా లేదని అడగాల్సింది. అది పక్కన పెట్టేసి రెండు ప్రభుత్వాలు ఇవి. ప్రభుత్వ డేటా అన్నప్పుడు తప్పకుండా చెప్తారు. ప్రభుత్వ డేటా అని చెప్తారు. ప్రభుత్వాల డేటా అయినప్పుడు ప్రభుత్వాల మధ్య జరగాల్సింది. అది ప్రభుత్వం పరంగా ఎవరు స్పందించకుండా ఎప్పటికప్పుడు కేటీఆర్ స్పందించడమే సమస్యకు మూల కారణం. ఒకవేళ వదిలేదే లేదు. ఇది ప్రశాంత్ కిషోర్ సమాచారం ప్రశాంత్ కిషోర్ చెప్పండి. ఆ ప్రశ్న అడగండి మీరు. అడగండి చెప్తా. 5 సంవత్సరాల కిందనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కలర్ జిరాక్స్ తో సహా ఢిల్లీకి చెందిన సంస్థ ఇచ్చింది, ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఢిల్లీ నుంచి సంస్థ ఇచ్చింది. దాంట్లో ఫోటో నో బ్లాక్ అండ్ వైట్. ఐ స్టాండ్ ఫర్ దట్ విత్ కలర్ ఉన్నాయి. ఎందుకు ఇచ్చారంటే కూడా అరే ఒక్క నిమిషం అరే నేను తీసుకున్నా అంటున్నా కదా, ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే కలర్ ఫోటో కాకపోతే అది మ్యాచింగ్ కనబడుతుంది సార్. ఈ డబులింగ్ ఉన్న ఓట్లను తీయడానికి ఒక యాప్ వచ్చింది కాబట్టి ఏ డబ్ల్యూ టిక్ చేసేస్తే ఇమీడియట్ అదే తెలంగాణ పౌడిగా 200 మంది పోలీసులు మేము తెలంగాణ జగన్తోనైతే ఎన్ని రోజుల నుంచి కూర్చుంటున్నాడు కేటీఆర్ అయితే ఉన్నాడు. సమాజం సర్క్యులేట్ అవుతా ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పడాలనుకుంటారు. కాబట్టి మీకు తెలుగుదేశం డేటా ఎందుకు అడగాల్సి వచ్చింది? ప్రశాంత్ కిషోర్ యొక్క ఐడియా ఇది. దాంట్లో ఉన్న ముఖ్య వీళ్ళు ఫాలో అప్ చేసుకోవడానికి కంప్లైంట్ ఇస్తాడు గవర్నర్ గారు చెప్పుండాల్సింది, ఆ సిఎస్ చెప్పుండాల్సింది. వ్యక్తి నా డాటా చోరీ చేశారు. ఆ తర్వాత 4 కోట్ల మంది ఏపీ ప్రజల డాటాను చోరీ చేశారు. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో ఉంటాను అక్కడి వాసిని కానీ హైదరాబాద్ లోనే ఉంటున్నా కాబట్టి ఇచ్చినా అంటున్నాడు. నువ్వు అక్కడ ఇచ్చి యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ ఏనుంటివి ఇచ్చే యాక్షన్ ఇటువంటిది ఏమైనా చోరీ జరిగిందా ఒకసారి చూసుకోండి అని చెప్పాలి. బాధ్యత ప్రభుత్వాలు పెట్టేసి కేటీఆర్ అంత తొందరగా స్పందించడం అనేది ఆవేశం. ఎందుకు ఆవేశం? కుట్రలో భాగమే చాలా శాస్త్రంగా జనాభా చౌర్యం కాలేదంటున్నారు, పార్టీ చౌర్యం అయింది అంటారు కదా. ఏజీపీ ఎందుకు గవర్నమెంట్ తరఫున హైకోర్టు ఎబిఎస్ కార్పొరేషన్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ అయినా ఎక్కడైనా కనబడలేదని ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారు. అనామకుల కంప్లైంట్ మీద ముందు పోవడానికి మీరెవరు? అక్కడ భాస్కర్ అనేటువంటి వ్యక్తి నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. గుంటూరులో ఇచ్చినారు, హైదరాబాద్ చంద్రబాబు నాయుడు మీద కేసు పడుతుంది చూడండి. కేసీఆర్ గారికి ఆపాదించడానికి లేదు. కేసీఆర్ గారు ఇప్పటిదాకా నోరిపోలే ప్రభుత్వం తరఫున ఆయన నోరిపోలా. కేటీఆర్ తన జగన్తో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ తో చేసినటువంటి ఈ టిఆర్ఎస్ వాళ్ళ ప్రగల్భాలు ఎట్లున్నాయనంటే ఐటీ గ్రిడ్ గురించి మాట్లాడండి, చౌర్యం గురించి మాట్లాడండి, క్రైమ్ గురించి మాట్లాడండి.
ఎట్లున్నది అని అంటే ఇక్కడ వచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతినిధి కాబట్టి మాట్లాడుతున్నా ఎట్లున్నాయి. అయితే ఇంత ముందర మీది TRSmission.com అనేది ఒక వెబ్సైట్ మీద ఉంది కదా, మీ దాంట్లో మీరు పొందుపరచలేదా? మీరు పొందుపరచలేదా? ఆ రోజు మీరు పొందుపరచలేదా? 3 రోజుల కింద దాకా కూడా ఉండే, 3 రోజుల కింద ఈ పంచాయతీ అవుతుందని చెప్పేసి మీరు వాటిని డిలీట్ చేశారు గూగుల్ సర్వర్. నేను ఒక నిమిషం మధ్యాహ్నం ఇంటర్వ్యూ అయితే మాట్లాడలేదు చెప్తున్నాను ఏమంటే ఎస్ టెరిటోరియల్ జ్యూడిక్షన్ విషయంలో వచ్చేసరికి ఇక్కడ జరిగిన అఫెన్స్ కాబట్టి తీసుకున్నారు, కేసు బుక్ చేశారు, ఓకే. ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటంటే అసలు ఆ డాటా చౌర్యం జరగలేదని చెప్పేసి ఆ ప్రభుత్వం ఉంటుంది, ఇక్కడ ఇది జరిగిందని చెప్పేసి ఒకటి కేసు వేసినప్పుడు దాని మీద క్వాష్కి పోవాల్సి ఉండే, పంచాయతీ ఎందుకు ఫామ్ నెంబర్ 7 గురించి ఎంక్వైరీ చేసుకోవాల్సి ఉండే, క్వాష్కి పోవాల్సి ఉండే. ఇటువంటి సందర్భంలో మీరు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ విధంగా మాట్లాడే ముందు మీరు మీ పార్టీ ప్రయోజనాల గురించి ఆ రోజున TRSmission.com అన్న దాన్ని ఏ విధంగా చేసి తెలంగాణ పౌరుల యొక్క వ్యక్తిగత భద్రతా వివరాలని 3 రోజుల క్రితం ఎందుకు తీసేసాను చెప్పండి. 3 రోజుల క్రితం అంటే నువ్వు ఎలక్షన్లప్పుడు చేసేవేమో నీతి గల పనులు అంటే టీచర్ కు ఒకటి ఆశా వర్కర్ చంద్రబాబు నాయుడు వ్యవహారశైలి ఎట్లుంటుంది అంటే ఇప్పటి నుంచి కాదు, మల్లెల బాబ్జీ కేసు నుంచి, బాలకృష్ణ ఇంటికాడి ఫైరింగ్ కార్డు నుంచి తీసుకుంటే ఓటుకు నోటుకు వెళ్ళి డాటా ఏదైతే కంప్యూటర్ డాటా థెఫ్ట్ ఇవన్నీ మల్లెల బాబ్జీ కేసు మల్లెల బాబ్జీ కేసులో ఎట్లా చనిపోయారు అందరూ. ఏది బాలకృష్ణ ఇంటికాడ ఎవరు చంపారో ఇప్పటికి కూడా తెలియదు. చనిపోయిన మనిషి టెర్రరిస్టులకు బాలకృష్ణ ఒకటే కాంబినేషన్ అంటే దాన్ని అంతమంది ముస్లింలు మీరు అన్నారు ఈ కేసులో NIA కూడా రావాలి. ఆధార్ కార్డు తీసుకోవడం చంద్రబాబు రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, తాడూరు శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు చూద్దాం ఏం జరుగుతుందో కేసుకు సంబంధించి. ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగల కలుద్దాం. స్టే ట్యూన్.